అందరికీ నమస్కారం. కువైట్‌లో ఏప్రిల్ 22వ తేదీ నుంచి కొత్త ట్రాఫిక్ చట్టం అమలులోకి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. దీంతో కువైట్‌లో గణనీయంగా ట్రాఫిక్ ఉల్లంఘనలు తగ్గాయని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. కువైట్‌లో ఉన్న కువైటీ పౌరులు గాని, ప్రవాసులు గాని ట్రాఫిక్ చట్టాలు పాటించాలని చెప్పేసి కువైట్ ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ కోరుతూ ఉంది. తాజాగా కువైట్‌లో ఎవరైనా సరే ఇలా చేస్తే గాని 2000 దినార్ల వరకు జరిమానా విధించబడుతుందని చెప్పేసి ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు. వివరాల్లోకి వెళితే కువైట్‌లో ట్రాఫిక్ చట్టాలను ఉల్లంఘించి మీ యొక్క ఫోటోలు లేదా వీడియోలు తీయడం మరియు సోషల్ మీడియాలో మీరు గాని పోస్ట్ చేస్తే 1000 నుంచి 2000 దినార్ల వరకు జరిమానా విధించబడే అవకాశం ఉందని చెప్పేసి, అలాగే డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా మందిని మనం చూసుకుంటే ఫోటోలు మరియు వీడియోలు తీస్తూ ఉంటారు. అటువంటివి చేయకూడదని చెప్పేసి, అలాగే కొంతమంది కువైటీ పౌరులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా ఈ యువకులు ఎవరైతే ఉన్నారో చాలా మంది తమ యొక్క వాహనాలతో అయితే విన్యాసాలు చేస్తూ ఉంటారు. ఆ యొక్క విన్యాసాలు చేస్తూ తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలు కలిగించేలా వాళ్ళైతే చేస్తూ ఉంటారు. దీనివల్ల కూడా కువైట్‌లో అయితే ఆస్తి నష్టం మరియు ప్రాణ నష్టం కలుగుతుంది కాబట్టి చాలా మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి ఇటువంటి వారిపైన కఠినంగా ఉంటామని చెప్పేసి, ఒకవేళ దీనికి సంబంధించి కోర్టుకు రెఫర్ చేస్తే కానీ జరిమానా మరియు జైలు శిక్ష విధి కూడా ఉంటుందని చెప్పేసి, అలాగే నేర తీవ్రతను బట్టి 2 విధించే అవకాశం ఉందని చెప్పేసి ట్రాఫిక్ పోలీసులు అయితే తెలుపుతూ ఉన్నారు. కాబట్టి కువైట్‌లో ఉన్న మన భారతీయ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం కువైట్‌లో కొత్త ట్రాఫిక్ చట్టం అమలులోకి వచ్చింది కాబట్టి ట్రాఫిక్ చట్టాన్ని లోబడి అయితే డ్రైవింగ్ చేయాల్సి ఉంటుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు మీరైతే ఇటువంటి విధంగా అయితే ఫోన్‌ను వాడకండి. ఒకవేళ మీరు గూగుల్ మ్యాప్ వాడాలంటే కానీ మీ యొక్క కార్‌లో మొబైల్ హోల్డర్ ఏదైతే ఉందో దాన్నైతే పెట్టుకొని దాంట్లో చూస్తూ మీరైతే మీ యొక్క గమ్య స్థానానికి చేరుకోవచ్చు. దానికి ఎటువంటి జరిమానా ఉండదని చెప్పేసి ట్రాఫిక్ అధికారులు తెలియజేశారు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని అందరూ గమనించాలని కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.